హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడే సమస్య నరదృష్టి, నరఘోష. చాలామంది ఇంట్లో నరదృష్టి వలన చికాకులు అవ్వటం, నెగిటివ్ ఎనర్జీ బాగా ఉండి మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఇంట్లో అన్నీ ఉన్నా సరే, అంటే అన్ని సదుపాయాలు ఉన్నా సరే మనసులో మాత్రం ఏదో వెలితి, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల తిరుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి, నరఘోష. ఇంటి మీద నరదృష్టి, నరఘోష పడకుండా ఉండాలి అంటే దానికి చక్కని పరిష్కారం ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం. ఈరోజు వీడియోలో బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి, ఎందుకు కడతాము, వీటన్నిటి గురించి తెలుపుతాను. నరదృష్టి కోసం ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయని తెచ్చుకోవాలి. అయితే ఈ గుమ్మడికాయని తెచ్చుకునేటప్పుడు ఎంత వీలైతే అంత బూడిద పట్టింది తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎంత బూడిద పట్టిన గుమ్మడికాయ అయితే అంత త్వరగా దిష్టిని లాగేస్తుంది. అలాగే కాడ ఖచ్చితంగా ఉండాలి. బూడిద గుమ్మడికాయని ఎవరు ఫ్రీగా ఇచ్చినా తెచ్చుకోకూడదు. కనీసం ₹1 అయినా ఇవ్వాలి. అలాగే మనకి ఎప్పుడైనా చెట్టు కనిపించినా మనం చెట్టు దగ్గర కోసుకొని వస్తే అక్కడ ₹1 పెట్టి కోసుకొని రావాలి. దిష్టి కోసం పరిహారం చేయడం కోసం తెచ్చుకున్న గుమ్మడికాయని కడగకూడదు. బూడిద అలాగే ఉండాలి. మనం ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాలు తగలకుండా, చీపురు తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ కాలు తగిలినా, చీపురు తగిలినా ఆ గుమ్మడికాయని దిష్టి కోసం వాడకూడదు. ఎందుకంటే అది వెంటనే కుళ్ళిపోతుంది. అలాగే బూడిద గుమ్మడికాయని ఎప్పుడూ కూడా కాడ పట్టుకొని పైకి లేపకూడదు. అలా కాడ పట్టుకొని పైకెత్తితే నరదృష్టిని లాక్కునే శక్తిని కోల్పోతుంది. మనం గుమ్మడికాయని బుధవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ, అలాగే అమావాస్య తిథులలో కడుతూ ఉంటాము. కొంతమంది శనివారం కూడా కడతారు. అమావాస్య రోజుల్లో నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అందుకే అమావాస్య రోజు ఇటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. అందుకే ఇంటికి గుమ్మడికాయ కట్టడం కూడా అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది. మనం బూడిద గుమ్మడికాయని కట్టాలి అనుకున్నప్పుడు మనం ముందు రోజు కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. బూడిద గుమ్మడికాయని సూర్యోదయ సమయంలో కానీ లేదా సూర్యాస్తమయం తర్వాత కానీ కట్టాలి. మధ్యాహ్నం సమయంలో బూడిద గుమ్మడికాయ అస్సలు కట్టకూడదు. అలాగే ఎప్పుడు బూడిద గుమ్మడికాయ కట్టాలి అన్నా సరే చక్కగా స్నానం చేసి అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ మొత్తం కూడా పూజా మందిరం ముందు కూర్చొని చేసుకోవాలి. అలాగే బూడిద గుమ్మడికాయని ఇంట్లో ఎవరైనా కట్టచ్చు. మగవారైనా కట్టచ్చు, ఆడవారైనా కట్టవచ్చు. చక్కగా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని మొత్తం పసుపు రాయాలి. ఎక్కడా పొడ లేకుండా కాడతో సహా మొత్తం పసుపు రాయాలి. తర్వాత చక్కగా కుంకుమతో అలంకరించుకోవాలి. మనకి నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు. గుమ్మడికాయ మొత్తం నిండుగా కుంకుమతో అలంకరించుకోవాలి. గుమ్మడికాయను కాలభైరవుడిగా భావిస్తాము. మన ఇంటికి కాలభైరవుడి అండ ఉంటే ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తి రాదు, నరదృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటికి గుమ్మడికాయ తప్పనిసరిగా ఉండాలి. మనం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి, అలాగే షాపులకి అన్నిటికీ కూడా గుమ్మడికాయ తప్పనిసరిగా ఉండాలి. అది సొంత ఇల్లైనా సరే, అద్దె ఇల్లైనా సరే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు నరదృష్టితో ఇబ్బంది పడుతున్నారు. మనం బాగుపడుతున్నామంటే చూడలేకుండా ఉంటున్నారు. అయితే నరదృష్టి అనేది మంచికే కాదండి, చెడుకు కూడా తగులుతుంది. అంటే వీళ్ళు మంచిగా ఉన్నారు అనుకున్న దృష్టి తగులుతుంది, వీళ్ళు బాలేదు అనుకున్న దృష్టి తగులుతుంది. వాళ్ళు మనల్ని ఎలా చూసినా సరే దృష్టి తగలకుండా ఉండాలి, మంచైనా చెడైనా. అలాగే కొంతమంది పిల్లలు తింటున్నప్పుడు ఎవరైనా చూసి అబ్బా భలే తింటున్నాడే అంటే కూడా దృష్టి తగులుతుంది. ఏంటి అసలు తినట్లేదు అన్నా సరే దిష్టి తగులుతుంది. అంటే వాళ్ళ దృష్టి ఏ రూపంలో కూడా మనకి తగలకూడదు. ఎవరైనా మన ఇంటి వైపు చూసినప్పుడు ఇంటి మీద కానీ, ఇంట్లోని మనుషుల వారి మీద కానీ దృష్టి పడకుండా ఉండాలి అంటే ఇంటి ముందు గుమ్మడికాయ ఉండాలి. ఎందుకంటే వారి యొక్క దృష్టిని దిష్టిగా మనకు తగలకుండా ఆ గుమ్మడికాయ లాక్కుంటుంది. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది. అందుకే గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి. ఒకవేళ పదే పదే గుమ్మడికాయ కుళ్ళిపోతుంది అన్నా, పాడైపోతుంది అన్నా ఆ ఇంటి మీద, ఆ ఇంట్లోని మనుషుల మీద విపరీతంగా నరదృష్టి ఉన్నట్లుగా భావించాలి. అలా గుమ్మడికాయ పాడైపోయినా, కుళ్ళిపోయినా సరే వెంటనే తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేసి మళ్ళీ బుధవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ లేదా అమావాస్య రోజు కానీ కట్టుకోవాలి. గుమ్మడికాయ పాడవకపోయినా సరే ప్రతి అమావాస్యకి మార్చుకుంటే చాలా మంచిది. ఈ రోజుల్లో ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే చూడలేకపోతున్నారు. దీనికోసం ఇంటి బయట వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అవసరం లేదు. ఇంట్లోని వారు, బంధువులు ఓర్వలేకపోతున్నారు. వారి యొక్క దిష్టి ప్రభావం ఇంట్లో అంతా కూడా ప్రశాంతత లేకుండా పోతుంది. మాటి మాటికి గొడవలు, చికాకులు, ఇంట్లో ప్రశాంతంగా లేకపోవడం, మనసులో ఏదో వెలితి, బాధగా అనిపించడం, ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే నరదృష్టి వల్ల వస్తుంది. అలాగే ఇల్లు కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు నీట్గా ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అలాగే పిల్లల విషయంలో కూడా నరదృష్టి ఎక్కువైపోయి పిల్లలు బాగా చికాకు చేయటం,
చెప్పిన మాట వినకపోవడం, మొండి చేయటం, ఏడుస్తూ ఉండడం, తరచూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా నరదృష్టి వల్ల జరుగుతూ ఉన్నాయి. అందుకే వాటి నుంచి బయటపడడానికి అమావాస్య రోజుల్లో, ఆదివారాల్లో నరదృష్టికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. కొంచెమన్నా ప్రశాంతంగా ఉంటుంది. మందిరం ముందు కూర్చొని ఇలా గుమ్మడికాయకి బొట్లు అలంకరించుకున్న తర్వాత ధూపం చూపించాలి. అగరవత్తులతో ధూపం చూపించిన తర్వాత గుమ్మడికాయకి సాంబ్రాణి ధూపం కూడా వేయాలి. ఒకవేళ సాంబ్రాణి అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, దాంతో ధూపం వేయవచ్చు. నేనైతే ఇలా సాంబ్రాణి గుగ్గిలం కలిపి దంచుకొని పెట్టుకుంటాను. గురువారము, ఆదివారము తప్పనిసరిగా ధూపం వేస్తాము. మనం నరదృష్టి కోసం ఎటువంటి పరిహారం చేసినా సరే దానికి తప్పకుండా ధూపం వేస్తే దాని యొక్క మహిమ పెరుగుతుంది. నరదృష్టిని ఆకర్షించే శక్తి పెరుగుతుంది. అలాగే గుమ్మడికాయకి ధూపం వేసిన తర్వాత కూడా ఈ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించాలి. ఇంట్లో ప్రతి మూల చూపించాలి. మనం ఎటువంటి పరిహారం చేసినా చేయకపోయినా సరే, అలాగే ఇంటి ముందు గుమ్మడికాయ ఉన్నా సరే ప్రతి గురువారము, ఆదివారం సాయంకాలం సమయంలో తప్పకుండా ధూపం వేయండి. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వేయండి. ఇంట్లో వారు బయటకు వెళ్ళిన తర్వాత యథావిధిగా వచ్చి మంచాల మీద కూర్చోవడం, సోఫాల మీద కూర్చోవడం ఇటువంటి వాటి వల్ల కూడా నరదృష్టి ఇంట్లోకి వస్తుంది, నరఘోష వస్తుంది, అలాగే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చోవాలి. వీలైతే బట్టలు మార్చుకొని స్నానం చేసిన తర్వాత మాత్రమే బెడ్ మీద కూర్చోవాలి. అటువంటివి చిన్న చిన్నవి చేయటం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా కొంచెం తగ్గించుకోవచ్చు. నరదృష్టి, నరఘోషకు సంబంధించి మన ఛానల్లో వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా గుమ్మడికాయకి ధూపం వేసిన తర్వాత ఇప్పుడు ఈ ధూపాన్ని ఇంట్లో నలుమూలలా తిప్పాలి. ఇల్లు మొత్తం ధూపం వేయాలి. అలాగే గుమ్మడికాయని ఎవరి చేతైనా కట్టించవచ్చా అని అడుగుతున్నారు. చక్కగా కట్టించవచ్చు. ఇంట్లో మీరు అన్నీ సిద్ధం చేసి ఒకవేళ మీకు అందదు అనుకుంటే ఎవరితో అయినా కట్టించవచ్చు. అలాగే గుమ్మడికాయ ముందు పటిక బెల్లం చిప్స్ కానీ లేదా కిస్మిస్ కానీ చిన్న బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. అలాగే ఒకవేళ గుమ్మడికాయ పాడైపోయి తీయాలి అనుకుంటే కూడా సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ తీయాలి. మధ్యాహ్నం సమయంలో తీయకూడదు. ఇంటి మీద నరదృష్టి బాగా ఉంటే గుమ్మడికాయ వెంటనే కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోయినప్పుడు గుమ్మడికాయ నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. అలా నీరు కారుతున్నప్పుడు ఆ నీటిని ఎవరు తొక్కకూడదు. మధ్యాహ్నం సమయంలో అలా నీరు కారుతున్నట్లయితే ఒక కవర్ కట్టేసేయండి. ఎందుకంటే అప్పుడు గుమ్మడికాయ తీయకూడదు కాబట్టి నీరు కింద కారకుండా ఎవరి మీద పడకుండా ఏదైనా కవర్ కట్టేసి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత తీయాలి. అలాగే ఇంట్లో ఎవరైనా పీరియడ్లో ఉన్నప్పుడు పురుడు వచ్చినా అంటు వచ్చినా ఆ సమయాల్లో గుమ్మడికాయ మార్చకూడదు. గుమ్మడికాయ కాలభైరవుడితో సమానం కాబట్టి అంటు ముట్టు వచ్చినప్పుడు తాగకూడదు. ఎందుకంటే కుళ్ళిపోతుంది. అలాగే దాని యొక్క మహిమను కూడా కోల్పోతుంది. ఈ విధంగా మొత్తం సిద్ధం చేసుకొని ఇంటి ముందు పాత గుమ్మడికాయని తీసి కొత్త గుమ్మడికాయని పెట్టాలి. అలాగే గుమ్మడికాయ తెచ్చుకునేటప్పుడు కూడా మరీ బరువుగా ఉన్న తెచ్చుకోకండి. ఎందుకంటే ఉట్టిలోంచి పడిపోతే ఇబ్బంది అవుతుంది. మొదట్లో ఉట్టి గట్టిగానే ఉంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎండకి వానకి ఉట్టి యొక్క పటుత్వం కోల్పోతుంది. అందుకే మరీ బరువుగా ఉన్న గుమ్మడికాయలు కాకుండా మీడియం సైజులో ఉండి బాగా బూడిద పెట్టిన గుమ్మడికాయలు తెచ్చుకోవాలి. గుమ్మడికాయని ఉట్టిలో పెట్టేటప్పుడు కూడా కాలభైరవుని తలుచుకుంటూ పెట్టాలి. మా ఇంటికి గుమ్మడికాయ ఎండిపోయింది, అందుకే నేను మార్చుకున్నాను. మన ఇంటి వైపు ఎవరైనా చూస్తే వాళ్ళ దృష్టి మన మీద పడకుండా ఆ గుమ్మడికాయ ఆపుతుంది. తెలుసుకున్నారు కదండి, గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.